హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. పెరగనున్న జీతాలు, పెన్షన్లు. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నానండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా పెడుతున్నట్లయితే ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక 8th పే కమిషన్ 8వ వేతన సంఘంపై ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక 8వ వేతన సంఘం రిపోర్టు సమర్పణ గడువు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బకాయిల వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించిందని కూడా పేర్కొనవచ్చు. ఇక పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం 8th పే కమిషన్ ఏర్పాటు, రిపోర్టు సమర్పణ, ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అత్యంత కీలకమైన సమాచారాన్ని వెల్లడించిందని కూడా పేర్కొనవచ్చు. ఇక రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పలు విషయాలను స్పష్టం చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక 8వ వేతన సంఘం తన తుది రిపోర్టు 3 మే 2027 నాటికి సమర్పించనుందని ఆయన తెలిపారని కూడా పేర్కొనవచ్చు. ఇక 3 నవంబర్ 2025న ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తమ సిఫార్సులను అందించడానికి మొత్తం 18 నెలల సమయం ఇచ్చాయని ప్రభుత్వం పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక 8వ వేతన సంఘం తన తుది రిపోర్ట్ను మే 2027లో సమర్పించినప్పటికీ నూతన వేతన సిఫార్సులు మాత్రం 1 జనవరి 2026 నుంచే అమల్లోకి వస్తాయని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయని కూడా తెలుస్తుంది. ఇక 7వ వేతన సంఘం 1 జనవరి 2016 నుండి అమల్లోకి వచ్చినందున నియమాల ప్రకారం 8వ వేతన సంఘం కూడా 1 జనవరి 2026 నుంచే వర్తిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానిని పరిశీలించి ఆమోదం తెలిపేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుంది. కాబట్టి అందువల్ల జనవరి 2026 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు మధ్యలో ఉన్న కాలానికి సంబంధించిన పెంచిన జీతభత్యాల మొత్తాన్ని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకేసారి ఏరియర్స్ రూపంలో చెల్లిస్తారని కూడా పేర్కొనవచ్చు. అంటే ఉద్యోగులకు దాదాపు 16 నుంచి 18 నెలల భారీ ఏరియర్స్ లభించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక గతంలో 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటై ఇక నవంబర్ 2015లో తన రిపోర్ట్ను సమర్పించిందని కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం దీనికి జూన్ 2016లో ఆమోదం తెలిపినప్పటికీ ఉద్యోగులకు 1 జనవరి 2016 పూర్వ తేదీ నుంచే లబ్ధి చేకూర్చారు అని కూడా పేర్కొనవచ్చు. అంటే అప్పట్లో కేంద్ర ఉద్యోగులకు మొత్తం 7 నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉద్యోగ సంఘాలు ఈసారి 3.68% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కావాలని డిమాండ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక మరికొన్ని సంఘాలు 3.0 నుండి 3.5 మధ్య ఉండాలని సూచించాయని కూడా పేర్కొనవచ్చు. అంతేకాకుండా కనీస వేతనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయించేటప్పుడు కుటుంబ యూనిట్ సంఖ్యను 3 నుండి 5కు పెంచాలని, అంటే తల్లిదండ్రులను కూడా చేర్చాలని కోరుతున్నాయని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి
శ్రేయోభిలాషులకు మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.